రాజకీయాల్లోకి వచ్చినప్పుడే తెలుసు కష్ట నష్టాలు ఉంటాయని, బాధలు అవమానాలు ఉంటాయని. అయినా సరే ఏనాడు పోరాటం ఆపలేదు. ఉద్యమాల నుండి రావడం వలన ఈ రోజు వరకు ఏ అధికారం అనుభవించకపోయినా ప్రజా సమస్యల పట్ల ప్రతి క్షణం నా పోరాటం చేస్తూనే ఉంది. గత 7 నెలలుగా పలు అంశాలపై నేను స్పందించడం జరిగింది. అమ్మవారి ఆలయంలో 4 కోట్ల నిధుల గోల్మాల్ జరిగినప్పుడు టోల్ గేట్ టెండర్లో అక్షరాల కొట్టేసిన డబ్బులు 3,06,00,000. జక్కంపూడి రైతుల ఆందోళన పట్ల బలవంతపు భూసేకరణని వ్యతిరేకిస్తాను. మాకు న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా ఈ ప్రాంత రైతులతో మేము కూడా కలిసి ఉంటాం. మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్లో రైతులకు జరిగిన అన్యాయం పట్ల, పశ్చిమ నియోజకవర్గంలో ఏరులై పారిన మద్యం విషయంలో, ఈ వైన్ షాపుల మీద, ఈ బార్ల మీద నిబంధనలు అతిక్రమించి వాటిని తక్షణమే రద్దు చేయాలి. కాలేజీ యాజమాన్యం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కళ్యాణ్ రెడ్డికి న్యాయం కోసం విజయవాడ వరదల్లో సేవా కార్యక్రమాలు చేయడం, గుడ్లవల్లేరు కాలేజీలో కెమెరాలు పెట్టిన విషయంలో, గుడ్లవల్లేరు జరిగినటువంటి ఘటన మీద రాష్ట్రంలో ఉండేటువంటి తల్లిదండ్రులు, మహిళలందరూ కూడా ఒక్కసారి బలంగా గొంతుకు వినిపించాలి. ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచేలాగా మీరు నిరసన తెలియజేయాలి. పాత రాజరాజేశ్వరిపేట ఇళ్ల పట్టాల సమస్యపై గళం ఎత్తడం, లావు బియ్యం వద్దని సన్న బియ్యం ముద్దని. ప్రజలకు తినే బియ్యం ఇస్తే ఈ దందా మొత్తం బంద్ అవుతుంది. అది జరగకుండా ఉండాలంటే తినలేని నాసిరకం బియ్యాన్ని ప్రజలకు అండగా. బీసీ రక్షణ చట్టం అమలుకు డిమాండ్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వకుండా చేసిన సామాజిక మోసం గురించి మాట్లాడటం, కూటమి ప్రభుత్వపు 5 నెలల అలజడి మీద గళం విప్పడం. ఇవి కాకుండా మరెన్నో రాజకీయ, సామాజిక అంశాల్లో పాల్గొనడం, నా గొంతు వినిపించడం జరిగింది. ఇక మీదట కూడా అధికారం వస్తుందా రాదా అనే ఆలోచన లేకుండా ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాను.